నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ప్రస్తుతం నాతో పాటు పీటర్ నాయుడు గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. డబ్ల్యూసీసీ నేషనల్ ప్రెసిడెంట్ అయిన ఇటీవల ఆయన చాలా విషయాల మీద స్పందించినట్టుగా మనం చూసాం. చాలా విజువల్స్, చాలా వీడియోలో కూడా ఆయన చాలా కష్టపడ్డారు. ప్రవీణ్ పగడాల అంశం మీద అయితే ఆయన ఒక రీసెర్చ్ చేసిన పరిస్థితి, ఏం జరిగింది, ఎక్కడ సీసీటీవీ ఫుటేజ్ మిస్ అయ్యింది, అసలు ఇంటర్నల్గా ఏం జరిగి ఉండొచ్చు అనే విషయాల మీద చాలాసార్లు మాట్లాడిన వ్యక్తి. సో ప్రధానంగా కొన్ని అంశాల మీద, ఇటీవల జరుగుతున్న అంశాలు, ఈ పహల్గామ్ ఎఫెక్ట్, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో క్లుప్తంగా ఈ క్రిస్టియానిటీ మీద కావచ్చు, వస్తున్న ఆరోపణల మీద కావచ్చు మాట్లాడే ప్రయత్నం చేద్దాం కొంత డీప్గా. నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. అయిపోయిందా ప్రవీణ్ పగడాల ఇన్సిడెంట్? క్లోజ్ అయినట్టేనా, ఏమన్నా మళ్ళీ కంటిన్యూషన్ ఏమైనా ఉందా? అంటే మీడియాలో నాకు తెలిసి క్లోజ్ అయినట్టు కనబడుతుంది అన్న. మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకి నోటీసులు వచ్చినాయి, కాల్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి మీడియా వాళ్ళు కూడా సైలెంట్ అయినట్టు కనబడుతుంది. కానీ జనరల్గా గ్రౌండ్ వర్క్లు అయితే ర్యాలీలు ఎక్కడ ఆగలేవు, పీస్ ర్యాలీలు జరుగుతున్నాయి. మొన్నే నేను 28కి కుకటపల్లిలో పెద్ద ఎత్తున ర్యాలీ చేసాము. ర్యాలీలు, నిరసనలు జరుగుతున్నాయి, కేసెస్ అనేది ఫైల్ అవుతూ ఉన్నాయి. మా సైడ్ నుంచి మేము చేయాల్సిన ఇన్వెస్టిగేషన్స్ కానీ, సర్వేలు కానీ ఏవైతే మా సైడ్ మేము చేస్తూనే ఉన్నాం. ఒక మీడియానే సైలెంట్ అయింది తప్ప ఇంకెక్కడ కూడా సైలెంట్ అయింది. ఒక విషయంలో మీరు కూడా దాదాపు 4 సార్లు 5 సార్లు ఒక ర్యాలీ పెట్టి క్యాన్సిల్ అని పెట్టిన సందర్భాలు ఉన్నాయి కదా. ఏం జరుగుతా ఉందంటే ర్యాలీకి ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు? మీరు కూడా శాంతియుత ర్యాలీ అనే పెడుతున్నారు కదా. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫస్ట్ ఓకే అని చెప్పి అంటున్నారు అన్న, ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత రాత్రికి పొద్దున 7 గంటల ర్యాలీ అంటే నైట్ 12 o'clock 12:30కి ఫోన్ చేసి ర్యాలీ పర్మిషన్ క్యాన్సిల్ అని చెప్పాను. అప్పటిదాకా ఎంతో కష్టపడి, ఎందుకంటే ఇప్పుడు అంత పెద్ద ర్యాలీ జరుగుతుందంటే ఎన్నో ఏర్పాట్లు ఉంటాయి. ఒక డీసీఎం తీసుకోవాలి, దానిలో జనరేటర్లు పెట్టుకోవాలి, లైట్లు పెట్టుకోవాలి, దాని డీజే పెట్టుకోవాలి, నీళ్ళ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిల్, పర్మిషన్లు, ప్లే కార్డ్స్, దానికి కావాల్సిన పాంప్లెట్, ఎంతో ఖర్చుతో కూడా ఆల్మోస్ట్ అక్కడ 1.5 దాకా ఖర్చు అయింది, lakhs. ఇప్పుడు అంత ఖర్చుతో కూడినప్పుడు ఇస్తున్నారు, మళ్ళీ నైట్కి క్యాన్సిల్ చేస్తున్నారు. ట్యాంక్ బండ్ మీద కూడా మేము పెడితే కూడా అక్కడ కూడా ఇచ్చారు. 3 o'clock మా ర్యాలీ అనగానే 1:30కో 1 o'clock సిపి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, క్యాన్సిల్ అని చెప్పి అంటా ఉన్నారు. నేను ఏమంటా ఉన్నా, ఇప్పుడు ఆ ర్యాలీలు చేయడం బట్టి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇదేదో ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పి, పీక్ టైం అని చెప్పి అలాగా వాళ్ళు రీజన్ చెప్తా ఉన్నారు తప్ప, మాకు అర్థమైంది ఏంటంటే ఈ యొక్క విషయాన్ని ఎంతవరకు అయితే అంతవరకు తొక్కి పెట్టాలని చెప్పి, బయటికి రాకుండా చేయాలని చెప్పి 2 రాష్ట్రాల గవర్నమెంట్లు ప్రయాసపడుతున్నట్టుగా ప్రజలకు అర్థమవుతున్నట్టు. మనం గత వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం, ప్రవీణ్ పగడాల అనే వ్యక్తికి పొలిటికల్గా ఎట్లాంటి బేసిక్గా ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు. పరోక్షంగా కావచ్చు, ప్రత్యక్షంగా కావచ్చు, అసలు ఎక్కడా కూడా ఇన్వాల్వ్మెంట్ లేని వ్యక్తికి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా పడుతుందా ఆ వ్యక్తి విషయంలో? అంటే ఇప్పుడు ఈయన వచ్చి ఈ ఇష్యూ చాలా సెన్సిటివ్ అయిపోయింది, మామూలుగా కాలేదు, సెన్సిటివ్ అయిపోయింది. అంటే క్లియర్గా డెప్త్లకి, రూట్స్లోకి పోయి అర్థం చేసుకోవాలంటే ఈయన ఫైట్ చేస్తుంది దేని మీద అంటే యాంటీ కన్వర్షన్ లా మీద ఆయన ఫైట్ చేస్తూ ఉన్నాడు, యాంటీ కన్వర్షన్ బిల్ మీద ఆయన ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఈయన అక్కడ సుప్రీంకోర్టులో ఈయన బిల్ వేసారు. ఈయనతో పాటు వత్తాసు పలుకుతూ సుమారుగా 36 మంది కూడా వేశారు. ఈయన ఒక్కడే వేసింది కాదు, అక్కడ 36 మంది వేశారు. ఎవరు డైరెక్ట్ ఇప్పుడు అమిత్ షా గారు అయితే తీసుకొచ్చారో ఆ విషయంలో ఈయన డైరెక్ట్గా ఇప్పుడు ఈయన గల్లీలో కూర్చున్నా కూడా అక్కడ సుప్రీంకోర్టులో ఢిల్లీలో ఈయన ఢీకొంటుంది ఎవరితో అంటే అమిత్ షా గారు తీసుకొచ్చిన ఒక బిల్లు మీద ఈయన ఇక్కడి నుంచి క్రిస్టియన్ సమాజం తరపున, ముస్లిం సమాజం తరపున, దళితుల సమాజం తరపున, అలాగే హిందూ సమాజం తరపున పూర్వకాలంలో ఏవైతే రోజులు ఉన్నాయో ఆ పాత రోజులు తిరిగి ఇప్పటికి రావద్దు. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, ఇప్పుడు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్ పెరిగిపోయింది, నాలెడ్జ్ పెరిగిపోయింది. కాబట్టి పాత రోజుల్లో మనకి ఏవైతే కల్చర్స్ ఉన్నాయో ఆ కల్చర్స్ అన్నీ తిరిగి ఇప్పుడు ఇంప్లిమెంట్ కావద్దు. అంటే ఈ హిందూ సమాజానికి కూడా ఇది ఒక టైప్ ఆఫ్ డ్యామేజే. స్త్రీలకు అప్పుడు చూస్తూ ఉంటే ఏ వివక్ష ఉంది, దళితులకు ఏ వివక్ష ఉంది, శూద్రులకు ఏ వివక్ష ఉంది, ఇవన్నీ ఆయన కౌంటర్కి తీసుకొని యావత్తు మానవులకి, ఇండియాలో ఉన్న ప్రతి మనిషికి బెనిఫిట్ అయ్యే లానే ఈ యాంటీ కన్వర్షన్ లాకి ఆపోజిట్గా పోతున్న ఈ యొక్క బిల్, లేకపోతే ఈ పిటిషన్ అనుకోవచ్చు. ఒక క్రైస్తవునికే కాదు, ఇది యావత్తు మనుషులకే అన్న. ఇది ఒక రావుడు బట్టి, ఈ ఏమంటారు యాంటీ కన్వర్షన్ లా రావడం బట్టి ముస్లిమ్స్ని, క్రైస్తవుల్ని కట్టడి చేస్తున్నట్టు కనబడతా ఉంది. ఎందుకంటే క్రైస్తవులు ఏదైతే ప్రచారం చేస్తూ ఉన్నారో, క్రైస్తవులని ఇప్పుడు ప్రచారం చేసేది ఏంటి, ఈక్వాలిటీ ప్రచారం చేస్తూ ఉంటారు, మంచిని ప్రచారం చేస్తూ ఉంటారు. రకరకాలుగా ఇప్పుడు జైల్లో పెట్టినా కూడా తాగుబోతులు మారుతారా, పోలీసు వాళ్ళు వచ్చి బెదిరించిన భర్త తాగుతా ఉన్నారని చెప్పి భార్యలు కంప్లైంట్ చేసిందన్న. కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు భయపెట్టి కొట్టి తిట్టినా కూడా భర్త మారుతాడా? మీరు చెప్పండి. కుక్కతోక వంకర అన్నట్టు తాగుతాడు, మళ్ళీ వాడు తాగుతూనే ఉంటాడు. కానీ ఎంతో మంది తాగుబోతులు క్రైస్తవులకు వచ్చి సాక్ష్యాలు చెప్తా ఉన్నారు. యేసు ప్రభు వారు నన్ను తాగుడి నుంచి
మార్చి ఉన్నాడు. వ్యభిచారం నుంచి మార్చిన వాళ్ళు లేరా? వ్యభిచారులు మన గూగుల్లో కొడితేనే అమెరికాలో ఉన్న పోర్న్ స్టార్లు సుమారుగా ఎన్నో సినిమాలు తీసిన వాళ్ళు పోర్న్ యొక్క సినిమా ఇండస్ట్రీని వ్యభిచారాన్ని విడిచిపెట్టేసి ఈరోజు పాస్టర్గా మారిపోయారన్న. బైబిల్ మార్చింది. సో అలాంటి ఏదైతే మంచి క్రైస్తవులు బోధిస్తూ ఉన్నారో, మంచిని బోధిస్తారు కానీ చెడుని ఎక్కడ కూడా క్రైస్తవులు బోధించారన్న. దొంగతనం అని చేయమని చెప్పి ఎక్కడని చెప్తారా? నరహత్య చేయమని చెప్పి అంటారా? ఇప్పుడు కొంతమంది మీద అనుమానాలు ఉన్నా, కొంతమంది మీద కోపము ఉన్నా, సుమారుగా 1-2 లక్షల మధ్యలో జనాలు ప్రవీణన్న విషయంలో వచ్చినప్పుడు ఎక్కడైనా చిన్న విధ్వంసం కానీ, ఎక్కడైనా ధ్వంసం కానీ, ఎక్కడైనా డ్యామేజ్ కానీ, అద్దాలు పగల కొట్టడం కానీ, నిరసనలు కానీ ఏమైనా జరిగినాయి? ఎంత డిసిప్లైన్గా పోయింది అంటే, ఒక పాస్టర్ అనే వ్యక్తి ఒక కమ్యూనిటీని ఎంత డిసిప్లైన్గా గొడవలు పడొద్దు, ప్రేమించాలి, పగలు పెట్టుకోవద్దు, ఏదైనా క్షమించే గుణం ఉండాలని చెప్పి మంచిని నేర్పించేది క్రైస్తవం కనబడతా ఉంది. ఎక్కడైనా చెడువు నేర్పిస్తుందా అంటే లేదు. సో నేను అందుకే ఏమంటానంటే, ఈ బిల్లు రావుడు బట్టి క్రైస్తవుల నోర్లు, క్రైస్తవుల చేతులు కట్టేస్తున్నట్టు అయిపోతా ఉంది. అంటే ఇప్పుడు అమిత్ షా ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది మీరు ఇండైరెక్ట్ గా చెప్పాలనుకుంటున్నారా ఏంటి పరిస్థితి? 100% కదా. ప్రపంచం మొత్తానికి జగమెరిగిన సత్యం అది, దాచిపెట్టేది ఏమీ లేదు. ఈ ఇన్సిడెంట్స్ లో ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు కానీ దాని అర్థమైతే అదే కనబడుతుంది కదా. ఇట్లా యాంటీ కన్వర్షన్ లా మొత్తం 13 రాష్ట్రాల్లో తీసుకొచ్చిన గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ నడిపే 2-3 హెడ్లు, ఆ హెడ్డుల వెనకాల ఉన్న ఇంకో హెడ్ అనేది ప్రతి ఒక్క మనిషికి తెలుసు. గవర్నమెంట్లో బిల్ని శాసించి బిల్ని తీసుకొచ్చే సత్తా కలిగింది ఎవర్రా అంటే ఒక ప్రధానమంత్రి గారికి. ఆయన తర్వాత రామలక్ష్మణులాగా లక్ష్మణుడు అనుకున్న మన హోంమంత్రి, రెస్పెక్టబుల్ హోంమంత్రి, సెంట్రల్ మినిస్టర్ అయిన మన అమిత్ షా గారు వారేగా తీసుకొచ్చింది. ఇలానే 13 రాష్ట్రాలు వాళ్ళు తీసుకొచ్చారు. మొన్న పక్కనున్న కర్ణాటకలో కూడా తీసుకొచ్చారు. బీజేపీ ఉన్నప్పుడు తీసుకొచ్చింది, మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన దాన్ని రూల్ అవుట్ చేసేసింది. ఈ 13 రాష్ట్రాల నుంచి ఇండియా మొత్తం దీన్ని స్ప్రెడ్ చేయాలనేది వాళ్ళ ఆలోచన. స్ప్రెడ్ చేయడం బట్టి ఏం జరుగుతుందిరా అంటే క్రైస్తవుల యొక్క నోరు, ఎందుకంటే వాళ్ళు ప్రచారం చేయలేరు, వాళ్ళు మాట్లాడలేరు, బయట తిరగలేరు. ఇది కట్టేడు బట్టి ఆయన ప్రవీణ్ పగడాల గారు ఉద్దేశించింది ఏంటంటే, ఇది నష్టము, ఎవరికి నష్టము, ఎవరికి నష్టాన్ని చేకూరుస్తుందని అంటే హిందూ సమాజానికి కూడా నష్టమేగా. ఇప్పుడు హిందువుల్లో తాగేవారు లేదా, హిందువుల్లో నరహంతకులు లేరా, హిందువుల్లో వ్యభిచారులు లేరా, హిందువుల్లో రకరకాలుగా ఉన్నవాళ్ళు, అది మన భగవద్గీత అయినా పురాణాలైనా అది పాపే అంటుంది. పాపం చేస్తున్న తాగుడు భగవద్గీత కానీ పురాణాలు కానీ వేదాలు కానీ తాగురా బాబు నరహత్య చేయాలని చెప్పి ఏ బుక్ కూడా నాకు తెలిసినంత మట్టికి అది హైందవ గ్రంథమైనా, క్రైస్తవ గ్రంథమైనా, ముస్లిం గ్రంథమైనా, బౌద్ధుల గ్రంథమైనా, సిక్కుల ఏ గ్రంథమైనా కానీ చెడును ప్రేరేపించదు, పాపాన్ని ప్రేరేపించాడు. ఇంకా దేవుడు అన్నవాడు పరిశుద్ధుడు అన్న. అది ఏ దేవుడైనా కానీ పేర్లు ఎన్నో ఉన్నాయి. 33.5 కోట్ల దేవతా దేవుడు, మనకు పేర్లు ఎన్నో ఉండొచ్చు కానీ దేవుడు ఒక్కడే అని చెప్పి నమ్ముతాం. ఆయన రూపాలు వేరు అని చెప్పి మన ధర్మంలో నమ్ముతూ ఉంటాం. దేవుడు అనే కాన్సెప్ట్కి వచ్చినప్పుడు దేవుడు ఎవరైనా సింపుల్గా ఆలోచన చేస్తే దేవుడు అనేవాడు పరిశుద్ధుడు. అది హైందవ దేవుడైనా, క్రిస్టియన్ దేవుడైనా, ముస్లిం దేవుడైనా, దేవుడు అనే ఒక నిర్వచనం ఏంటంటే పరిశుద్ధుడు, పవిత్రుడు. సరే మనం బుక్కుల్లోకి పోయి బుక్కులు పుస్తకాలు ముందరకు వేసుకొని ఆ దేవుని క్యారెక్టర్స్ ఏంటి, ఈ దేవుని క్యారెక్టర్స్ దట్ ఈస్ డిఫరెంట్. కానీ సింపుల్గా ఒక్క మాటలో దేవుడు అని అంటే ఆయన పరిశుద్ధుడు, దేవుడు అనగానే సర్వశక్తిమంతుడు, ఇంతే కదన్న. ఇప్పుడు బ్రహ్మదేవుడు కానీ, శివదేవుడు కానీ, లేకుంటే రామదేవుడు కానీ, ఏ దేవుడైనా కానీ వాళ్ళు పరిశుద్ధులనే కదా మనం నమ్మేది. ధర్మ ప్రకారంగా దేవుడు అంటే పరిశుద్ధుడు. వాళ్ళ పరిశుద్ధుడైన దేవుడు తాగమని చెప్తాడా, నరహత్య చేయమని చెప్తాడా, వ్యభిచారం చేయమని చెప్తాడు? చెప్పడుగా. దేవుడు అనేవాడు పరిశుద్ధుడు. మళ్ళా అదే అంటా ఉన్నాడు, దేవులతో మనకి ఇక్కడ సంబంధం లేదు. మనుషులు మన బుక్కుల్ని మనం పాటించక, దేవుళ్ళు చెప్పిన మాటలు పాటించక ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు, చెదిరిపోయారు, ఏమంటారు చెడిపోయారు. సో ఈ చెడిపోయిన జనాంగాన్ని మారుస్తుంది ఎవరు? సరే నువ్వు క్రైస్తవులకు పోతావు, ముస్లింలకు పోతావు, తర్వాత స్టోరీ. కానీ ఇప్పుడు ఉన్నవారికి చెప్పేది మాత్రం ఒక క్రైస్తవం మాత్రమే కనబడుతుంది.